టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. ఇవాళ పులివెందుల వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు సీఎం జగన్. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసం నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు పులివెందులకు వెళ్లబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పులివెందుల్లోని సిఎస్ఐ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11:25 నుంచి 11:40 లోపల సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లబోతున్నారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు సీఎం జగన్. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. ఇక కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పులివెందుల్లోని సిఎస్ఐ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇక అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11:25 నుంచి 11:40 లోపల సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లబోతున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఝాన్సీ, మరి కాసేపట్లో సీఎం జగన్ పులివెందుల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లి నివాసం నుంచి ఆయన పులివెందుల బయలుదేరారు. మరి కాసేపట్లో కడప ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకి వెళ్తారు. అయితే పులివెందులకు వెళ్లిన తర్వాత ప్రస్తుతం ముందైతే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బహిరంగ సభ. ఈ సభ తర్వాత ఆయన నేరుగా ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 11:30 నుంచి 11:45 మధ్యలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ తర్వాత నేరుగా ఆయన తాడేపల్లికి బయలుదేరి వస్తారు. అయితే ఇప్పటికే 22 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను పూర్తి చేశారు. మొత్తం 2,100 కిలోమీటర్ల పాటు ఈ బస్సు యాత్ర సాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్లో సాగినటువంటి ఈ బస్సు యాత్రలో మొత్తం 16 చోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి బహిరంగ సభలు తర్వాత అంతకు ముందు నిర్వహించినటువంటి సిద్ధం బహిరంగ సభలతో ప్రజల నుంచి ముఖ్యంగా పార్టీ కేడర్ నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. పార్టీలో మరింత జోష్ అనేది పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండో విడత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా సీఎం జగన్ సిద్ధం కాబోతున్నారు. ఏదైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తాడేపల్లికి వచ్చి పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. సమావేశం తర్వాత మేనిఫెస్టో విడుదలకు సంబంధించి రెండో విడత ప్రచారానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ ని సిద్ధం చేయబోతున్నారు. మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ కాబోతుంది. ఇక రెండో విడత ప్రచారానికి సంబంధించి అయితే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా నేతలతో చర్చించి ఖరారు చేయబోతున్నారు. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం కాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ నేతల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ రోజు సీఎం వచ్చిన తర్వాత ఒకసారి చర్చించి దీనిపైన ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నామినేషన్ చివరి రోజు కూడా కావడంతో ఇప్పటికే సీఎం జగన్ తరఫున ఒక షెట్ ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు సీఎం జగన్ 11:30 నుంచి 11:45 మధ్యలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ దుర్గా.